చెప్పాలా చెప్పాలా? మొన్న 13వ తారీఖు పూర్ణలక్ష్మి అని ఒక 75 years పెద్ద మనిషి, ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆమె ఇద్దరు కొడుకులు వేరు వేరు ప్రాంతాలు ఉంటే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇక ఒంటరిగా ఉండేట ఆమెను ఈ రాజు, గడిల రాజు అనే ఇతను సత్తయ్య 55 years అదే ప్రాంతంలో ఉంటాడు, దగ్గర ప్రాంతంలో. ఆయన చూసి చాలా రోజుల నుంచి గమనించి ఒంటరిగా ఉంటానని చెప్పేసి గమనించి ఆమెను చంపడం ద్వారా ఆమెకు వచ్చే పింఛన్ డబ్బులు లేకపోతే ఆమె దగ్గర బంగారమైన ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసి కత్తెర తీసుకుపోయి చంపి ఆమె చెవులకు ఉన్నటువంటి కమ్మలు ఇట్లా చిన్నవి తీసుకుని వెళ్ళిండు. ఇది టెక్నికల్ ఆధారంతో సిఐ సిరిసిల్ల టౌన్, తర్వాత అతని సిబ్బంది వీళ్ళందరూ కలిసి, ఐడి పార్టీ వాళ్ళందరూ కలిసి లోకల్ ఇన్ఫర్మేషన్ తోటి చేయగలిగారు. ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే ప్రజలు మా ఐడి పార్టీకి సమాచారం ఇచ్చారు, కొంత క్లూ ఇవ్వగలిగారు. దాన్ని క్లూను డెవలప్ చేయగలిగితే మనకు ఫలానా వ్యక్తి అని చెప్పేసి తెలిసింది. తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాత కత్తెర, ఆమెకు సంబంధించిన మృతురాలకు సంబంధించిన 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు 2, రాజు ఆరోగ్య కార్డు, ఆమెకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆమె సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మృతుని ఇంట్లో దాచిపెట్టిండు. ఆమె చంపి ఇవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టిండు. అవన్నీ కూడా చేసుకోవడం, అది రికవర్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని ఒంటరిగా ఉంచొద్దు. ఎందుకనంటే ఎవరు లేరని తెలిస్తే దొంగలు కానీ లేకపోతే వాళ్ళు దాని అవకాశం తీసుకుంటారు, అంటే ఎవరు కేర్ టేకర్. కాబట్టి ఇట్లాంటి, ఎందుకంటే ఎవరు లేని వృద్ధుల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి చాలాసార్లు, ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి. కాబట్టి పేరెంట్స్ను చూడాల్సిన బాధ్యత పిల్లలది. ఒకవేళ చూడకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిస్తే మీరు కూడా, అంటే సొసైటీ వృద్ధులను భారంగా భావించకుండా వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ బాగోగులు కూడా చూడాలని కోరుకోవడం. మూలే పోయినాయి, 2000 క్యాష్. ఇంతకుముందు కూడా ఆమె ఒంటరిగా ఉండడం వల్ల ఆమె ఇంట్లో దొంగతనమైంది. తర్వాత పోతా అంటే వస్తా అంటే ఒక్కతే ఉంటుంది కాబట్టి అటువంటి అవి తీసుకున్నాడు. అంటే ఎవరైనా కూడా అంటే తప్పు చేయాలనుకున్నాడు, ఎవరికైతే చెప్పుకోలేరో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే వృద్ధుల మీద ఫస్ట్, తర్వాత చిన్నపిల్లల మీద దాడులు అవుతాయి, లైంగికంగా కానీ ఏదైనా కానీ, అంటే ఇట్లా. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లలను కానీ వృద్ధులను కానీ మనము సేఫ్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనది. తల్లిదండ్రులుగా పిల్లలను చూడాల్సిన బాధ్యత మనది, పిల్లలుగా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మీ ద్వారా ఈ సమాజాన్ని కోరుతున్నాం, ఎవరిని ఒంటరిగా వదిలిపెట్టద్దు. మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం ద్వారా వాళ్ళ భద్రత ఇచ్చిన వారు అవుతాం.